విశాఖ జిల్లా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీడియా సభ్యులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అనే కార్యక్రమం అండి. ఈరోజు రథసప్తమి సందర్భంగా, అది కాకుండా మేము క్లబ్ స్థాపించి దగ్గర 4 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్లస్ చార్టర్ డే అని అంటారు. ఈరోజు గవర్నర్స్ అఫీషియల్ విజిట్ మేము పెట్టుకోవడం జరిగింది. శ్రీయుతులు యాసిన్ బాబా గారు ఈ క్లబ్కు ప్రెసిడెంటు, డీజీ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నరు. ఈ డిస్ట్రిక్ట్ నేమో 3020 అంటాం. ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ ఇండియాలో ఒక 44 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అలా ప్రపంచం మొత్తం మీద 535 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న 84 క్లబ్లకి కూడా 84 మంది ప్రెసిడెంట్స్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా రిప్రజెంట్ చేసేదేమో గవర్నర్. ప్రతి గవర్నర్ ప్రతి క్లబ్కి వెళ్ళాలి. ఈరోజు February 4th రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖకి అఫీషియల్ విజిట్కి రావడం జరిగింది. ఈ క్లబ్ ప్రారంభించి 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టినా సరే వీళ్ళు వినూత్నమైన కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వచ్చారన్నమాట. వీళ్ళు మెయిన్ ఈరోజు మార్నింగ్ ఏజ్ కేర్ ఫౌండేషన్ అని మనకి గంభీరం దగ్గర ఉన్నది, ఐఐఎం దగ్గర. అది దాంట్లో కూడా వీళ్ళు మేజర్ పార్ట్ ఆ ఏజ్ కేర్ ఫౌండేషన్ అనేది ఇది ప్యాలియేటివ్ కేర్ సెంటర్, దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాగే పోలియోకి కూడా గోల్ఫ్ ద్వారా కొన్ని ఫండ్ రైజింగ్ చేసి డిస్ట్రిక్ట్కి ఆల్మోస్ట్ 10 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఫ్యూచర్లో వాళ్ళు ఒక మంచి ఐ హాస్పిటల్ కట్టాలని, స్టాండర్డ్ ఐ హాస్పిటల్ ఫర్ ది పూర్ కట్టాలనేది కూడా వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే కాకుండా ఈ క్లబ్ నుంచి చాలా యాక్టివిటీస్లో నాట్ ఓన్లీ విశాఖపట్నం కాకుండా రాజమండ్రిలో ఉన్న గౌతమి ఐ హాస్పిటల్కి ఇప్పటికీ కూడా మోర్ దెన్ 1 crore ఎక్విప్మెంట్ టూ మంత్స్ బ్యాక్ ఇచ్చారు. మళ్ళీ రేపు గౌతమి ఐ హాస్పిటల్ వాళ్ళు కూడా గ్రేటర్ విశాఖ వాళ్ళ తరఫున అక్కడ కూడా మంచి ఒక 1 crore వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగనే ఈ క్లబ్ లెవెల్లో వాళ్ళకి యాక్టివిటీస్ అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు నైట్ ప్రోగ్రాంలో కూడా కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఇప్పటివరకు చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. సెకండ్, ఇది క్లబ్ వరకు మీకు చెప్పుకొచ్చాను. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఏంటంటే, ఇప్పటికీ కూడా మన పోలియో మహమ్మారి నుంచి భారతదేశం విముక్తి చెందిందనంటే రోటరీ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉన్నది. పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా కేసులు 94 కేసెస్ వరకు రిపోర్ట్ అయినాయి. అక్కడ సంస్థాగతంగా అక్కడ పొలిటికల్ విల్ లేకపోవడము, అన్స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ మూలంగా అక్కడ కేసెస్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే నైబరింగ్ కంట్రీస్లో పోలియో కేసులు ఎప్పుడైతే ఉన్నాయో ఇండియా సేఫ్ కాదు, ఎందుకంటే అది వాటర్ ద్వారా కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో మేము కూడా చాలా రోటరీ తరపున కూడా చాలా విజిలెంట్గా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా రోటరీ మహమ్మారి భారతదేశంలో ప్రవేశించకుండా ప్రతి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి కూడా పోలియో డ్రాప్స్ ప్రొక్యూర్ చేసి ఇవ్వడం అనేది మనం జరుగుతూ ఉన్నది. అలాగే ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి కూడా ప్రజలను విముక్తి కలిగించడానికి, ఎస్పెషల్లీ 9 నుంచి 14 సంవత్సరాలు వయసున్న ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషను, అది ఒక్కొక్క డోసు కూడా ఆల్మోస్ట్ 2 డోసెస్ కలిపి అరౌండ్ 2600 వరకు కాస్ట్ పడుతుంది. అట్లాంటిది ఒక 10,000 మంది గర్ల్ చిల్డ్రన్కి ఆల్రెడీ వేయడానికి ప్రారంభించాం. కృష్ణా జిల్లా నుంచి ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగనే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో అడుగు పెడుతుంది హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్. మనకు కింగ్ జార్జ్ హాస్పిటల్లోని, అలాగే ఆల్రెడీ మనకు జీజీహెచ్ కాకినాడలో, అలాగే విజయవాడలోని హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా మిగతా అదర్ ప్లేసెస్లో, ఎస్పెషల్లీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కూడా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఎందుకోసమంటే, ఇప్పటికీ మరణాల శాతం చూస్తే ప్రిమేచ్యూర్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్, నెల నిండకుండా పుట్టిన బేబీస్ యొక్క శాతం మన ఆంధ్రప్రదేశ్లో 2 digitsలో ఉన్నది. అరౌండ్ 29/1000 లైవ్ బర్త్స్ వరకు ఉన్నదన్నమాట. అది సింగిల్ డిజిట్ తీసుకురావడానికి గురించి అని ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ మరణాలేమో ప్రిమేచ్యూరిటీ మూలంగా, లో బర్త్ వెయిట్ మూలంగా జరుగుతుంది. వాళ్ళకి తల్లి దగ్గర యొక్క పాలనే మనం అందజేయగలిగితే వాళ్ళు మరణాల శాతం తగ్గించి మరణాల శాతాన్ని సింగిల్ డిజిట్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం కూడా మనం ప్రారంభించాం. రీసెంట్గా
ఎస్పెషల్లీ బ్లైండ్, ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి, ఎస్పెషల్లీ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా రీసెంట్గా ఒక 75 స్మార్ట్ గ్లాసెస్ ఇచ్చాము. ఒక్కొక్క స్మార్ట్ గ్లాస్ అరౌండ్ 35,000 పడుతుంది. దాంట్లో దే కెన్ సీ ఎదురుగున్న ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయడం కాకుండా 75 లాంగ్వేజెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికి ఆల్రెడీ మనం 75 ఇచ్చున్నాము. అది కూడా మనం 1000 మెంబర్స్ వరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం మనం ప్రారంభిస్తాం. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము చేపడుతున్న కార్యక్రమాలు. అట్లాగనే ప్రపంచం మొత్తం మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ 7 ఫోకస్ మీద జరుగుతూ ఉంటుంది. అంతే ఎస్పెషల్లీ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ద్వారాను మన డిస్ట్రిక్ట్లోని కూడా 800 స్వింగ్ మిషన్స్, హై అండ్ స్పీడ్ స్వింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా రోటరీ తరపున, డిస్ట్రిక్ట్ తరపున కూడా ఇవ్వడం మనం చేస్తున్నాము. అట్లాగనే మొబైల్ క్రిమటోరియంస్ లాస్ట్ ఇయర్ ఎవరైతే గవర్నర్ ద్వారా వచ్చినవి, అది ఇయర్ సిఎస్ఆర్ ద్వారా మన ఇయర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇంటి దగ్గరికి ఎప్పుడైనా మన ఇంట్లో ఎవరైనా మనిషి చనిపోతే వాడిని శ్మశానం దాకా తీసుకెళ్ళకుండా ఇంటి దగ్గర దహనం చేయడానికి ఆ మొబైల్ క్రిమటోరియం ఎక్విప్మెంట్ వస్తుంది. అది వితిన్ 40 మినిట్స్లో అది గ్యాస్ బేస్డ్ ద్వారా బర్న్ చేసి యాషెస్ కూడా మనకి రావడానికి జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు మనం డిస్ట్రిక్ట్ తరపున మనం చేస్తున్నాము. ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. కాకుండా అండి ఇంపోర్టెడ్ వీల్ చైర్స్, చాలా హై అండ్ ఉండే వీల్ చైర్స్, ఒక 200 వీల్ చైర్స్ మేము వివిధ బెనిఫిషరీస్కి ఈ రోటరీ ఒక 1 ఇయర్లోనే ఇవ్వటం జరిగిందండి. సో అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం. దానికి ఇంపోర్ట్ చేసి ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అవన్నీ ఉండింది కూడా. సో అదే మాదిరిగా మన రూరల్ పాపులేషన్కి, ట్రైబల్ పాపులేషన్కి, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాల పేషెంట్స్కి వీలు ఉండేటట్టుగా మనము ఆనందపురము ఆ ప్రాంతంలో ఈ హై హాస్పిటల్కి నెక్స్ట్ 1 ఇయర్లో వచ్చేటట్టుగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అవన్నీ మొదలుపెట్టాము. సో హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ హాస్పిటల్ వస్తుంది అన్నమాట. దేశవ్యాప్తంగా లిటరసీ ఇంప్రూవ్ చేయాలి, ఇల్లిటరసీని తీసేయాలి అని మన ట్రైబల్ ప్రాంతంలో, పాడేరు, అరకు ప్రాంతంలో 9,600 మందికి అడల్ట్ లిటరసీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. లోకల్ ఉన్నటువంటి సమిధ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఇక్కడ, మన ఎన్జిఓ, వారి ద్వారా ఈ 90 డేస్ కార్యక్రమము 3 నెలలకి బేసిక్ లిటరసీ అంటే అంకెలు నేర్చుకోవటం, నేర్చుకోవటం, సంతకం పెట్టడం. సో ఇండియాని టోటల్ లిటరేట్ చేయాలి అని కూడా భారతదేశంలో రోటరీ ఇండియా లిటరసీ మిషన్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మన ట్రైబల్ ఏరియాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. ఈరోజు కూడా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం. ఏటా ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటామన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ నాట్ జస్ట్ ఇన్ విశాఖపట్నం, అక్రాస్ ఇండియా, మన భారతదేశంలో ఉన్న అన్ని అపోలో క్యాన్సర్ సెంటర్స్లోనూ ఒకే వాయిస్తో మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్యాన్సర్ని ఒక నోటిఫైయబుల్ డిసీజ్ కింద పరిగణించాలి గవర్నమెంట్. నోటిఫైయబుల్ డిసీజ్ అంటే ఎక్కడైనా క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా, అది డాక్టర్ దగ్గర అయినా, హాస్పిటల్ దగ్గర అయినా, ల్యాబ్లోనైనా, అది ఖచ్చితంగా చట్టరీత్యా గవర్నమెంట్కి ఆ విషయం, ఆ డీటెయిల్స్ తెలియజెప్పాలి. సో దీంతో ఏమవుతుంది, క్యాన్సర్ తాలూకు బర్డెన్ ఎంత ఉంది భారతదేశం మొత్తంగా, ఏ స్టేట్లో ఎంత ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎంత ఉంది, ఏ సిటీలో ఎంత ఉంది అన్న విషయం క్లియర్గా తెలుస్తుంది, గణాంకాలు. దాంతో రిసోర్స్ ఎలకేషన్, ట్రీట్మెంట్కి ఎంత, రీసెర్చ్కి ఎంత, గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్కి ఏ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కి ఎంత ఇవ్వాలి అన్న విషయం గవర్నమెంట్కి క్లియర్గా తెలుస్తుంది. క్యాన్సర్ తాలూకు ట్రీట్మెంట్ ఇంకా ప్రతి పౌరుడికి క్లియర్గా చెందుతుంది అన్న విషయం మనం ఈ ద్వారా తెలియజేసుకున్నాం. క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్ చేయడం ద్వారా ఈ ముఖ్య ఉద్దేశంతో మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో కూడా పార్ట్నర్ అయ్యి ఈ విషయాన్ని గవర్నమెంట్కి తెలియజెప్పడానికి ఈ వేదికని ఎంచుకున్నాం. నా పేరు డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇక్కడ అపోలో వైజాగ్లో. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ అపోలో హాస్పిటల్స్ తీసుకున్న ఇంకొక ఇనిషియేటివ్ ఏంటి అంటే, క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు అందరూ బాగా చూసుకుంటారు, డాక్టర్ బాగా చూసుకుంటారు, పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటారు.
సో వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ క్యాన్సర్ పేషెంట్స్ ఫేస్ చేసే ట్రబుల్స్ ఏంటంటే ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ దే ఫీల్ ఇగ్నోర్డ్. వాళ్ళని అంత కేర్ ఏదైతే ముందు కంటిన్యూ అవుతుందో అది కంటిన్యూ అవ్వకపోవచ్చు. సో దాన్నే మనం అడ్రస్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం అపోలో హాస్పిటల్స్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే ఇలా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన పేషెంట్స్ కోసం ఒక సపరేట్ వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ వాట్సాప్ ఛానల్లో పేషెంట్ 24 hours 365 days ఏ క్షణాన్నైనా కూడా ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. సో డాక్టర్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టుగా ఉంటుంది. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. అందరు క్యాన్సర్ పేషెంట్స్ దీనివల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం.